రాష్ట్రంలోని రైతులను రాజులను చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే అధిక లాభాలు సాధించవచ్చని సూచించారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళా సాంకేతిక సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరుగాలం కష్టపడుతున్నారు, ఉత్సాహాన్ని కూడా చూపుతున్నారు. కానీ పండించిన పంటకు దిగుబడి అనేది కూడా చాలా అవసరము. కాబట్టి పంటను అత్యధికంగా పండించుకోవాలంటే పంట మార్పిడి జరగాలి. అదేవిధంగా ఎప్పుడు ఎరువుల మీదనే డిపెండ్ కాకుండా మనం ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మన ఆవు పేడ మరి ఇతరత్ర ఇండ్లలో ఊడ్చుకున్నటువంటి అదంతా తీసుకెళ్ళి మనము వ్యవసాయ పొలాల్లో పోసుకోవడము, అదేవిధంగా చెరువులలో మంచి మట్టిని కూడా తీసుకుపోయిపోతే అత్యధికంగా పంట వచ్చేది, దిగుబడి ఉండేది. ఈరోజు కేవలం మనము ఈ పెస్టిసైడ్స్ మీదనే డిపెండ్ అవ్వడంతో రకరకాల ఇబ్బందులు రైతులతో పాటు అవి తినడం మూలంగా కూడా మరి నష్టమే కాకుండా మరి పంట దిగుబడి తగ్గిపోవడము, భూసారం కూడా దెబ్బతింటా ఉంది. కాబట్టి సైంటిస్టులతోటి సంపూర్ణంగా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఇంత ఎండలో కూడా పెద్ద ఎత్తున రైతులు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా మండల స్థాయిలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు సదస్సులు, రైతులకు మరి ఇన్పుట్స్ మన వ్యవసాయానికి యంత్రాలు సబ్సిడీ మీద, మరి రైతు భరోసా, రైతు మన బోనస్ ఇవన్నీ కూడా మనము అందిస్తూ రైతులకు అండగా ఉంటున్నది ప్రభుత్వం. కాబట్టి ఈరోజు రైతు యొక్క అవగాహన సదస్సును పెట్టడం జరిగింది.